హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐషు. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ అయితే నేను ఇల్లంతా డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా నా ఫేస్ చూసి అసలు భయపడకండి. ఇక బ్రేక్ఫాస్ట్ చేశాక గిన్నెలని తోమేసుకొని కొంచెం ఇల్లంతా డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చలికాలం నుంచి ఎండాకాలకైతే ఎంట్రీ అవుతున్నాం కదా. సో డోర్లకంతా కొంచెం బూజులాగా ఫామ్ అవుతుందనమాట. అందుకని ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకోవాలి. అప్పుడంటే ఆర్యను కింద ఆడలేడు, కానీ చలికాలంలో ఇప్పుడు ఎండాకాలం అంటే ఒక్క దగ్గర వాడు ఉండడు అసలు. అన్ని డోర్లు అన్ని విండోస్ అన్నీ ముట్టుకోవడం, మళ్ళీ నోట్లో పెట్టుకోవడం, ఇంకా బూజు ఫామ్ అవుతుంది కదా అనేసి మొత్తం డీప్ క్లీన్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. నేను ఇల్లంతా ఇలా క్లీనింగ్ చేస్తున్నట్టయితే మా బావకు తెలీదు. ఒకవేళ చెప్పాననుకో అస్సలు చేయనియరు. ఇదేమైనా మన ఇల్లంతా క్లీనింగ్ చేయడానికి వద్దు అంటారు. మనం అయినా ఇక్కడ ఉంటే అది మన ఇల్లు అనే ఫీల్ అవుతాం కదా, అందుకే నేనైతే క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాను. ఇలా క్వార్టర్ అంతా క్లీన్ చేయడానికి కూడా ఒక మోటివేషన్ ఉంది. అదేంటంటే ఓసీ సబ్బల మేడము మంత్లీ 1 టైమ్ వచ్చి క్వార్టర్ విజిటింగ్ చేస్తుందనమాట. ఒక 1 మంత్ ఫ్యామిలీ వెల్ఫేర్, నెక్స్ట్ మంత్ క్వార్టర్ విజిటింగ్ ఇలా ఉంటుందనమాట. అప్పుడు వచ్చినప్పుడు క్వార్టర్ వాళ్ళు మేడము వాళ్ళు వీళ్ళు అన్నారనమాట, మీ క్వార్టర్ చాలా నీట్గా ఉంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అని. అప్పుడు ఆ మేడం ఏమందంటే, చిన్న బాబు ఉన్నాక కానీ నువ్వు ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నావు, గుడ్ అని అప్రిషియేట్ చేసింది. అప్పటికి ఇంకా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదులేండి వాళ్ళు అప్రిషియేట్ చేసినప్పుడు. నేనైతే మంత్లీ క్లీనింగ్ ఏం చేయను. 6 మంత్స్‌కి ఒకసారి క్లీనింగ్ పెట్టుకుంటాను. ఇంక అప్పుడప్పుడు లీవ్ కానీ, మా బావ క్యాంప్ కానీ వెళ్ళారనుకో ఇయర్లే పడుతుంది. ఇప్పుడైతే నేను కరెక్ట్‌గా 8 మంత్స్, 9 మంత్స్ అవుతుంది ఇదంతా క్లీనింగ్ చెయ్యక. ఇప్పుడైతే క్లీనింగ్ పెట్టుకున్నాను, కానీ చాలా డస్ట్ ఉంది అసలు. అవును, చెప్పడం మర్చిపోయినా, మీలో ఎంతమందికి డెటాల్ స్మెల్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అసలు. ఎంత అంటే డైలీ ఒక 3, 4 టైమ్స్ అయినా హ్యాండ్ వాష్ చేసుకొని స్మెల్ తీసుకుంటాను. ఇక ఇల్లంతా క్లీనింగ్ చేసుకున్నాను. విండోస్ అవన్నీ క్లీనింగ్ చేశాకైతే ఇంకా ఫినాయిల్ వేసేసుకొని మాప్ వేసుకుంటున్నాను. హాల్ ఒకటే కొంచెం ఎక్కువగా కడిగేసానండి, ఎందుకంటే అందులోనే ఎక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం బెడ్రూము, కిచెన్ అయితే నేను మంత్లీ ఒక 3, 4 టైమ్స్ అన్నా అంటే వీక్లీ ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఎప్పుడు ఇందులోనే ఉంటాం కదా, ఎక్కువ టైం స్పెండింగ్ ఇలానే ఉంటుంది కాబట్టి దీన్నే కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేసి క్లీన్ చేసుకుంటాం. మళ్ళీ పైన కదా గాడుపుతోనే ఎక్కువ డస్ట్ వస్తుందన్నమాట, అందుకని ఇంత క్లీనింగ్ ఉంటుంది. అక్క కిచెన్ క్లీనింగ్ చేయలేదా, వీడియో పెట్టలేదు అనుకుంటున్నారా? నేను కిచెన్ క్లీనింగ్ అనేది అంటే ఇప్పుడు సరుకులు అయిపోయాయి అనుకో, అవి తోమి మళ్ళీ సరుకులు పోసుకోవడం అలా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఏం ఉండదు క్లీనింగ్ అనేది. నేనైతే బాసలు కూడా అంతగా ఎక్కువ ఏం లేవు కదా, డైలీ ఇలాగా అవి తోమేసుకొని మళ్ళీ అక్కడ పెట్టుకుంటాము. ఒకటి బాసళ్ళు పెట్టుకునే స్టాండ్ మాత్రం నేను లీవ్కి వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రమే క్లీనింగ్ చేసుకుంటాను. మిగతా టైంలో అసలు క్లీనింగ్ చేయను ఇంక దాన్ని. క్వార్టర్‌కి అయితే మెయిన్‌గా అందము కర్టన్స్‌తోనే వచ్చింది. ఆ కర్టన్స్ తీస్తే అయితే అసలు క్వార్టర్ ఎలా ఉందని చాలా అంటే బాలేదు చూడడానికి. అంతా దోడు ఎలానో అనిపిస్తుంది. ఇక నా క్లీనింగ్ అంతా అయిపోయేలోపే మా బావ కూడా వచ్చిండు. అప్పటికే నాకు 1:30 టైం అవుతుంది. మా ఆర్యన్‌కైతే పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ తినిపించాను కాబట్టి ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచే. ఇక ఇల్లంతా క్లీనింగ్ చేశాకైతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా అసలు. కానీ మళ్ళీ బట్టలు, కర్టన్స్ అవన్నీ మళ్ళీ ఇందులో పెట్టుకోవాలి అంటే చాలా పెద్ద కష్టం ఇది. ఇక మా బావ వచ్చాక మళ్ళీ తిడుతూ ఉన్నాడు. మళ్ళీ మనకు పోస్టింగ్ వస్తుంది, అయినా ఇంత క్లీనింగ్ ఎందుకు పెట్టుకున్నావు అసలు అని తిడుతూ ఉన్నాడు. అయినా నేను లీవ్‌కి వెళ్ళి వచ్చేటప్పుడు క్లీనింగ్ పెట్టుకుందాం అనుకున్నాను, కానీ మా బావకి ఇప్పుడప్పుడే లీవ్ ఇచ్చేటట్టు అస్సలు లేదు. ఎందుకంటే క్యాంప్‌కెళ్లారు. మేబీ నెక్స్ట్ టైమ్ మా బావ వెళ్తాడా వెళ్ళడా అన్న కన్‌ఫ్యూజన్‌లో, టెన్షన్‌లో ఉన్నామనమాట. వెళ్తే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, అన్నీ ఫేస్ చేయాలి అన్న ఆలోచనలో ఉన్నాను. మెయిన్‌గా చెప్పాలి అంటే నాకు మా బావ లేనప్పుడు ఒకరి పైన డిపెండ్ అవ్వాలి అన్నా కానీ కొంచెం ఏదో బాధగా అనిపిస్తుంది. మళ్ళీ అవన్నీ ఫేస్ చేయాలి వీళ్ళు క్యాంప్‌కెళ్తే. మళ్ళీ 1, 2 మంత్స్ అనే కాదు, మళ్ళీ 3 మంత్స్, మళ్ళీ వచ్చేసరికి 4 మంత్స్ అనుకో. మళ్ళీ ఇక్కడికొచ్చాక లీవ్ అవ్వాలంటే ఇంకా 5, 6 మంత్స్ అలానే అయిపోతుంది. ఆలోపు మనకు పోస్టింగ్ కూడా వస్తుంది. మళ్ళీ వెళ్ళిన దగ్గర అయినా క్వార్టర్స్ దొరకాలి అంటే మళ్ళీ ఇంకెన్ని రోజులు పట్టాలో. ఇలా తలుచుకొని బాధపడడం తప్ప ఇంకేం చేసేదేం లేదు, కానీ ఇంకా ఆ కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోయాము. ఇంకైతే వంట చేసి తినేయాలి, మళ్ళీ బావ వెళ్ళిపోతారు కదా. ఓకే. ఈ వీడియోకైతే ఇంతేనండి. నా వీడియో ఇక్కడి వరకు చూసారండి. ఎంతో కొంత మిమ్మల్ని ఆకట్టుకుందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.